మాత్రే నమః. ఓం శ్రీ తులసి కృష్ణ వాసుదేవాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. అతి మంగళకరమైన క్షీరాబ్ది ద్వాదశి పూజ త్వరలో వచ్చేస్తోంది. ఈ పూజనే తులసి కళ్యాణం అని కూడా పిలుస్తారు. ఎవరైతే ఈ క్షీరాబ్ది ద్వాదశి కథ విన్నా లేదా చదువుకున్నా వాళ్ళకి వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది అని మన చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూనే ఉండేవారు. ఈరోజు అంత మంగళకరమైన కథ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. క్షీరాబ్ది ద్వాదశి 2 నవంబరు ఆదివారం రోజు అండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరము దక్షిణాయనము శరత్ ఋతువులో కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షమిలో వచ్చే ఏకాదశి అండి. కృష్ణపక్షం కాదు, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. సూర్యోదయం తిథి ఏకాదశి అయితే ఉందండి. తదుపరి ద్వాదశి వచ్చేసింది. తులసి వివాహం ఎప్పుడు కూడా మనం సహజంగా సాయంత్రంలో చేసుకుంటామండి. సాయంత్రం వేళలో అమ్మవారి కళ్యాణం చేస్తాం కాబట్టి 2వ తారీఖున సాయంత్రమే చక్కగా కృష్ణయ్యకి అలాగే తులసమ్మకి వివాహం తాలూకా పూజ చేసేసుకుని ఈ కథ వింటూ చివరిలో అక్షంతలు మీ మీద మీ ఇంట్లో వాళ్ళ మీద చక్కగా వేసుకోండి.